హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ చింతకాయ పచ్చడి. పదండి ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి పచ్చిమిర్చి కాకపోతే పండుగ అయ్యాయి, మీకు చూడడానికి అలా అనిపిస్తుంది. అలాగే అందులో మనం కొంచెం చింతకాయ తొక్కు, ఉప్పు వేసుకొని మిక్సీకి పట్టుకుందాము కచ్చా పచ్చాగా. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొనేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్, ఎండుమిర్చి, తెల్లగడ్డ ముక్కలు, అలాగే కరివేపాకు వేసుకొని పోపు అనేది బాగా వేగనిద్దాము. పోపు బాగా వేగిన తర్వాత అందులో మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న చింతకాయ పచ్చడి అనేది అందులో వేసుకుందాము. వేసుకొని బాగా మగ్గనిచ్చి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు చేసుకుందాము. తర్వాత మనకి వేడివేడిగా ఉండే చింతకాయ పచ్చడి, మా సైడ్ అయితే పచ్చొక్కలని కూడా అంటారు. ఇలా రైస్లో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.